గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం పితుకప్పు చేసుకుంటున్నాం అనమాట. సో పితుకపప్పుకి అయితే మనం అనపకాయలు తీసుకున్నాము. ఈ అనపకాయలు దీన్ని ఆయిల్ చేసిన తర్వాత ఈ అనపకాయలు ఉంటాయి కదా, ఇలా అనపకాయ ఇత్తనాలు వస్తాయి. ఈ ఇత్తనాలని మనం 5 to 6 hours పాటు నానబెట్టిన తర్వాత పితుక్కోవాలి. ఇలా పితికిన తర్వాత ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇవి మీరు ఒక రోజుకి ముందే చేసుకుంటే బెటర్ అనమాట, ఎందుకంటే చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఇలా అనపకాయలన్నీ ఇలా ఉండే అనపకాయల్ని 5 to 6 hours పాటు నానబెట్టేసుకొని మనము ఇలా పితికి పెట్టుకోవాలన్నమాట. ఒక రోజు ముందు చేసుకుంటే మనకు ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ అనపకాయల్ని తిరువాతకి పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ గిన్నెలో ఉంది కదా, ఈ గిన్నెకి మనం తిరువాత వేసుకుంటాం. ఈ గిన్నెకి తిరువాత వేస్తాం చూడండి. ఇప్పుడు ఇందులోకి మనకు నూనె యాడ్ చేయాలి. 3 tablespoons నూనె యాడ్ చేయాలి. నెయ్యి 3 tablespoons నూనె వేయాలన్నమాట. ఇందులోకి 3 teaspoons. దీంట్లోకి ఇంకా ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం చిటపట అన్న తర్వాత మనం ఇప్పుడు ఇవి పితికి పెట్టుకున్నటువంటి అనపకాయలన్నీ వేసేసి మనము సో ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. సో దీనికి ఊరికే ఉడికించేసుకోవాలి. ఆ నీళ్ళు వేసేసుకున్న తర్వాత మనము ఉడికించుకోవాలి దీన్ని. సో ఇప్పుడు మనం ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఉడికించుకొని పెట్టుకోవాలి. సో ఇది ఉడికే లోపల మనం దీనికి కావాల్సినటువంటి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం. సో ఇది ఉడికే లోపల మనం దీనికి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా ఫస్ట్ స్టెప్ చూస్తున్నాం. మసాలా ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఈ 2 ఉల్లిగడ్డల్ని, మీడియం సైజ్ ఉల్లిగడ్డలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మీడియం సైజ్ 2 ఉల్లిగడ్డల్ని కాల్చేకి పెట్టాలన్నమాట. అది కాకుండా మనం ఇంకొక 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకోవాలి. ఇవి కాల్చే అవసరం లేదు, ఇది పచ్చివి తీసుకోవాలన్నమాట. సో ఇది మన మసాలాలో ఫస్ట్ స్టెప్. సో ఈ ఉల్లిగడ్డలు పావుకి 1 పెట్టుకోవాలి, పావుకి 1 ఉల్లిగడ్డ. ఇప్పుడు మనం 3 teaspoons ధనియాలు తీసుకున్నాము, మిరియాలు 10 తీసుకున్నాము, జీలకర్ర 1.5 teaspoons తీసుకున్నాము, లవంగాలు వచ్చేసి 4 తీసుకున్నాము, చెక్క 1/2 inch తీసుకున్నాము, అండ్ అలాగే ఈ మిరపకాయలు వచ్చేసి మనము పావుకి 8 తీసుకున్నాము. ఇవన్నీ పావుకి కావాల్సినవి అనమాట. ఇవన్నీ పావుకి కొలత చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలంటే మనం ఈ మిరపకాయలు వేరే ఫ్రై చేసుకోవాలి, ఇవన్నీ వేరే ఫ్రై చేసుకోవాలి. అదే ఇవన్నీ అంటే ఇది ధనియాలు, మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగా ఇవన్నీ వేరే ఫ్రై చేసుకోవాలి, మిరపకాయలు వేరే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఇవన్నీ వేసేయాలన్నమాట. మిరియాలు, లవంగా, చెక్క అన్నీ ఇక్కడ నేను చెప్పినవన్నీ దీంట్లోకి వేసేసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు సో ఇవన్నీ దీంట్లో వేసేసుకున్నాం కడాయి పెట్టుకొని. సో ఇప్పుడు దీన్ని అంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం చేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని దింపేసుకుంటున్నాం మేము. సో ఈ మసాలా అంతా ఇలా బాగా మనం ఫ్రై చేసేసుకొని మళ్ళీ దాంట్లోకి వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మన వంట అనమాట. మనం ఇప్పుడు దీన్ని దింపేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీంట్లోకి రెడ్ చిల్లీ, ఎర్రమిరపకాయలు వేసేసుకున్నాం, ఎండి మిరపకాయలు. సో దీంట్లోకి 1 teaspoon కొంచెం నూనె వేయాలి, ఎందుకంటే అప్పుడు ఘాట్ ఎగరదు, మనకు దగ్గు రాదు. ఉంటుంది ఇది మాత్రమే ఫ్రై చేసేటప్పుడు, అప్పుడు మనకి ఘాట్ రాదు, దగ్గు వచ్చేది అనమాట. సో కొంచెం నూనె వేసుకోవాలంతే. సో ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉల్లిగడ్డలు పెట్టుకుంటాం కదా మనము. సో దీన్ని ఈ కలర్ వచ్చే వరకు మనం స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు దాన్ని తీసేసి దింపేసుకుంటున్నాం. సో ఇది చల్లగా అయిన తర్వాత మనం దీన్ని ఒలిచి మిక్సీకి వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది కదా, పైన ఉండే ఆ పొట్టంతా ఇలా నీట్గా మనం ఒలిచేసుకోవాలన్నమాట. సో ఇలా అంతా బాగా నీట్గా ఒలిచేసుకోవాలి. కాల్చింటే ఉల్లిగడ్డ ఉంటుంది కదా, దానికి బ్లాక్ అంతా బయట అవుటర్ అంతా తీసిన తర్వాత ఇంకా కొంచెం ఇలా మిగిలితే కనుక మీరు దీన్ని కడిగి తీసుకోవాలన్నమాట. మనం ఇక్కడ గసగసాలు వచ్చేసి 2 teaspoons తీసుకున్నాము, ఇంకా కొబ్బరి వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాం అనమాట, ఇంకా ఎల్లిపాయలు వచ్చేసి 10 తీసుకున్నాము, పసుపు 1/4 spoon తీసుకున్నాం అనమాట. ఇవంతా వచ్చేసి నేను పావుకి చెప్తున్నాను, ఇవన్నీ పావుకి కొలుతున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని అంతా ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇవంతా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం అనమాట.
సో ఇప్పుడు మనం అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, దీంతో పాటు మీకు టేస్ట్కి సరిపడే ఉప్పుని కూడా మేము ఇప్పుడు మిక్సీ గ్రైండ్లోకి వేసేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో పచ్చి ఉల్లిగడ్డ ఉంది, ఇక్కడ కాల్చిన ఉల్లిగడ్డ ఉంది, రెండు కూడా ఈ మిక్సీ గ్రైండర్లోకి వేసేసుకుంటున్నాం అనమాట. సో దీన్ని కొంచెం పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లోకి బియ్యం పిండి 2 టీ స్పూన్లు వేస్తున్నాము. ఎందుకంటే చిక్కదనం కోసం వేసినాం అనమాట. ఈ బియ్యం పిండి 2 టీ స్పూన్లు వేసిన తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక చింతపండు తీసుకున్నాం, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నామా, దాన్ని రసం తీసి పెట్టుకున్నాం అనమాట. అప్పుడు మనం దీన్ని ఉడికి పెట్టుకున్నాం కదా, దీంట్లోకి మనం ఈ చింతపండు రసంని యాడ్ చేసేస్తున్నాం అనమాట. అప్పుడు మనం రుబ్బుకున్నాం కదా ఈ మసాలాని దీంట్లోకి వేసేస్తున్నాం అనమాట. సో ఈ మసాలా మాకు కరెక్ట్ చిక్కదనం వచ్చింది. మీకు ఇంకా రాకపోతే మీరు ఇంకా కావాలంటే బియ్యపు పిండి వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇప్పుడు దీని అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఉడికేకి పెట్టుకోవాలన్నమాట. అండి మీ పితికపప్పు తయారైపోయింది. మీకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు పితికపప్పు పర్ఫెక్ట్గా ఉందని. ఈ కన్సిస్టెన్సీ రాకపోతే మీరు ఇంకో కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతే గైస్. సో మీరు దీనికి చపాతీకి తినవచ్చు, దోశకి కూడా తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.